వావ్ వాట్ ఏ టైమింగ్ బేబీ. ఇప్పుడే నువ్వంటే ఎంత ఇష్టమో వీళ్ళకి చెప్తున్నా. అర్జున్, నేను నీతో కొంచెం మాట్లాడాలి. అరే మీరు కిందకి వెయిట్ చేయండి, నేను 10 నిమిషాలు మాట్లాడేసి వస్తా. అరే అర్జున్, మేము ఇక్కడే ఉంటాం రా. ప్లీజ్ రా, ప్లీజ్ రా, ప్లీజ్ రా. మీకంత ఉత్సాహం దేనికి రా? అంటే ఈసారి గొడవ దేనికో అని ఎక్సైట్మెంట్. రే పచ్చి పచ్చిగా తిడుతుంది, వెళ్ళిపోండ్రా. వాళ్ళు లేకపోతే ఎలా సార్? అసలు మెయిన్ టాపికే వాళ్ళ గురించి అయితే. ఓకే అర్జున్, నువ్వు ఇంతలా రిక్వెస్ట్ చేస్తున్నావు కాబట్టి మీరు లవర్స్, పైగా మీకు వందుంటాయి. మధ్యలో మేము ఎందుకు చెప్పు? మా చిన్నమ్మ వాళ్ళ ఇంట్లో పెద్ద మనిషి ఫంక్షన్ ఉంది, నేను వెళ్ళాలరా. ముఖ్య అతిథి నేనే. యూ గైస్ క్యారీనా? ఒక 5 నిమిషాలు ఆగండి సార్, నేను చేస్తా మీకు పెద్ద మనిషి ఫంక్షన్. మామ చీర తెచ్చుకోవడం మర్చిపోయాను రా. అసలు ఈ బఫున్ గాల్ని ఎలా భరిస్తున్నావు అర్జున్? అయినా వీళ్ళతో నీకు ప్రాబ్లం ఏంటి బేబీ? అంటే నువ్వే అంటున్నావు వీళ్ళు బఫూన్ గల్లని. ప్రాబ్లం ఏంటా? మొన్న లాస్ట్ వీక్ పార్క్ లో ఏం జరిగిందో గుర్తుందా? పార్క్లో అనిత కొంచెం దగ్గరికి రావచ్చు కదా. ఇంకొంచెం దగ్గరికి రావచ్చు కదా. నీ ఒళ్ళో కూర్చోమంటావా? అడిగేద్దామా? వద్దులే, పార్క్ కదా, ఒక ముద్దివ్వచ్చు కదా. ఏంటి ఇక్కడ జనాలున్నారు? బుగ్గ మీదే పుచ్చుక్కని ఎంత పడుతుంది. నాకేం తెలియదు, నాకు సంబంధం లేదు. వీడి జాతని బేబీ వాళ్ళేదో సరదాగా చేశారు, దానికే. ఓ, వాళ్ళ సరదా కోసం మన ప్రైవసీని కిల్ చేస్తారా? ఆహా సరే, 1 వీక్ బ్యాక్ నేను నిన్ను లంచ్కి పిలిస్తే మేము కూడా వస్తామని ఎక్స్పెక్ట్ చేయలేదు కదా. అరే ఇవాళ ట్రీట్ అనితాదే, మొహమాటం లేకుండా కుమ్మేంటి చెప్తా. సార్ ఆర్డర్ చెప్పండి. ఒక హాట్ అండ్ సోర్ చికెన్ సూప్. నాకు కూడా. ఒక చిల్లీ చికెన్, ఒక లూజ్ ప్రాన్స్. నాకు కూడా. ఒక అపోలో ఫిష్, హాఫ్ తందూరి చికెన్. నాకు కూడా. ఇక చాలు లేరా? లిస్ట్ అంతేనారా? వేడుకున్నప్పుడు అనేది వచ్చేసి అంతేనా సార్? ఫింగర్ బోన్ మర్చిపోకు, నిమ్మకం పెట్టుకొని చూస్తావుతా. అరే ఇది జస్ట్ స్టార్టరే. నెక్స్ట్ చెప్పబోయే ఆర్డర్ కి డ్రైవింగ్ నోడు బాజ్పల్లిలో ఇంకో బ్రాంచ్ పెట్టుకోవాలి. అకౌంట్లో డబ్బులు లేవు, నీ క్రెడిట్ కార్డు కోకుదామా? మొన్న నైట్ నేను నిన్ను మిస్ అయ్యి ఒంటరిగా ఫ్లాట్కి రమ్మంటే నీతో పాటు వీళ్ళిద్దరిని తీసుకొచ్చి నైట్ అంతా లూడో ఆడిపించావు. ఏంటి లూడో ఆడడం కూడా తప్పేనా? ఇది మరీ బాగుంది. నీకు అర్థం కాదులే బేబీ. ఇప్పుడు నీకేం కావాలి? మనం బయటకు వెళ్తే వీళ్ళిద్దరు రాకూడదు, అంతేగా? ఇక నిచ్చి నువ్వు కోరుకునే ప్రైవసీ ఉంటుంది, మన రిలేషన్ హ్యాపీగా ఉంటుంది. అది జరగదు అర్జున్. ఏం జరగదు? మనకు ప్రైవసీ దొరకడమా, మన రిలేషన్ హ్యాపీగా ఉండడమా? రెండు. నాకు నువ్వొద్దు, నీ బై 1 గెట్ 2 ఆఫర్ ఫ్రెండ్స్ వద్దు. నాకు మా ఇంట్లో మ్యాచెస్ చూస్తున్నారని చెప్పాను కదా. మ్యాచెస్ చూస్తున్నారని నువ్వు చెప్పావు, మీ ఇంట్లో నా గురించి చెప్తానని కూడా చెప్పావు, నన్నే పెళ్లి చేసుకుంటాను కూడా చెప్పావు. చెప్పిందిరా. నీతో ఈ 10 డేస్ రిలేషన్ లో ఉండి నాకు మంచి క్లారిటీ వచ్చింది అర్జున్. నీకు నాకు అసలు సెట్ అవ్వదు. యు సచ్ ఎ బోరింగ్ క్యాండిడేట్. నాకు మ్యాచ్ ఫిక్స్ అయింది. అబ్బాయి కాలిఫోర్నియాలో ఉంటాడు, 2 months లో ఇండియాకి వస్తున్నాడు. అబ్బాయి వాళ్ళ ఫ్యామిలీని కలవడానికి నెక్స్ట్ వీక్ మా పేరెంట్స్ హైదరాబాద్ వస్తున్నారు. అనిత 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 ఏదోనా మన ఇద్దరం స్టార్ట్ చేసుకుందాం. అర్జున్, ఐఎమ్ డన్ విత్ యూ. లెట్స్ బ్రేకప్. అనిత 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 ఓ అనిత నా అందమైన అనిత, దయలేదా కాస్తైనా ఇడిపేద ప్రేమ పైన.